హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఫంక్షన్లో తినే బంగాళదుంప కర్రీ అండి. టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి. చూడండి, ముందుగా బంగాళదుంపల్ని ఒక ఒక బంగాళదుంపకి 4 ముక్కలు చేసుకొని వాటినన్నిటిని ఉడికించుకోవాలి. అవి 90% ఉడికిన తర్వాత తీసుకొని వాటి తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని, నెక్స్ట్ ఒక టమాటీని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకు నచ్చిన సైజులో అవి పక్కన పెట్టుకోండి. కట్ చేసుకొని ఇంకా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వాటిని వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని అందులోనే మనం ఒక టమాటా ముక్కను తీసుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కల్ని వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు నీట్గా మూత పెట్టుకొని ఓ 2-3 టైమ్స్ కలుపుకుంటూ తీసుకుంటూ పూర్తిగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇవి బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని వేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ మారడానికి, స్మెల్ రావడానికి అన్నింటికి కారణం ఈ అల్లం వెల్లుల్లి పేస్టేనండి. ఇది వేసుకుంటేనే కానీ టేస్ట్ మనకు తెలియదు అనమాట. ఆ టేస్ట్ రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత వేసుకొని దాన్ని కూడాను నీట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా బంగాళదుంప ముక్కలు తీసుకున్నాం కదండి, ఆ బంగాళదుంప ముక్కల్ని ఇందులోనే వేసుకోవాలన్నమాట. కొంచెం ఉడికితే నీట్గా అయిపోతుంది. మనం ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. అవి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. లోనే సరిపడినంత వాటర్ వేసుకొని నీట్గా కలుపుకొని ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు కానీ ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళదుంపల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా బాగా మెత్తగా అయిపోతే. నేను యాక్చువల్లీ బాగా ఇంకబెట్టేసి ఫ్రై లాగా వచ్చేటట్టుగా నేను చేసుకుంటున్నా. మీకు ఒకవేళ వాటర్ ఉండాలి అని అంటే కొంచెం వాటర్తోనే దించుకున్నా బాగానే ఉంటుందండి. సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో కూడా తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. నేను ఆ క్లిప్స్ ఏం పెట్టలేదు. మధ్య మధ్యలో తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవడం చేస్తే అవి వాటర్ అంతా ఇంకిపోతుంది నీట్గా. మసాలాను మొత్తం అనమాట బంగాళదుంపలకు పడతాయి. అంతేనండి, మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా దించుకునే వాళ్ళు దించుకోవచ్చు, లేదంటే పూర్తిగా వాటర్ ఇంకేసినంత వరకు ఉంచుకోవచ్చు.
ఇంతేనండి, చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.